నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. ఇవాళ మేడంని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడంని అడిగి వివరంగా తెలుసుకుందాం. మనం ఇప్పుడు తులా జాతకులకి ఏ కాంబినేషన్ లో ఉంటే మంచి డబ్బు, అంతులేని డబ్బు, అసలు అందరూ కోరుకునేది అంతులేని డబ్బు అలాగే వస్తుంది ఏంటి అంటే జాతకంలో ఉంటుంది, మనం ప్రయత్నించాలి. కానీ సో మనం ఏంటంటే ఎప్పటికైనా సంపద ఎలా వస్తుంది అనేది మనం చూడగలం. ఎంత వరకు వస్తుంది, ఎంత మోతాదులో వస్తుంది, ఒక జీవిత కాలంలో ఒకళ్ళు ఎంత వరకు సంపాదించగలరు అని కూడా మనం చెప్పగలం అన్నమాట. మనకి తులా లగ్న జాతకులకి మనకి సెకండ్ లార్డ్ ఎప్పుడు 2nd, 9th, 11th నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను నేను. సో సెకండ్ లార్డ్ ఏమో మనకి కుజుడయ్యాడు అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి స్కార్పియో వృశ్చికం అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాల్టేషన్ అంటే ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతారు, ఆయన 4th house లో ఎగ్జాల్ట్ అవుతారు. సో సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నా అండ్ మనకి ఏంటంటే ఇంకా 9th లార్డ్ ఎవరయ్యారు, మనకి బుధుడు అయ్యారు. బుధుడు అయినప్పటికీ ఏంటంటే ఆయన డబుల్ ప్రమోషన్ డబుల్ లార్డ్షిప్ ఉంది. సో డబుల్ లార్డ్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన 12th లార్డ్ కూడాను. సో ఆ కాంబినేషన్ ఇప్పుడు 9th లార్డ్ తో ఉన్న కొంతవరకు మనకి సంపద అనేది వస్తుంది. ఎలా వస్తుంది అనేది కూడా మనం నిర్ధారించగలం అనమాట మన జాతకం చూసి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జాతకులకి మనం చూడవలసింది 4th and 5th లో శని చాలా మంచి పొజిషన్ లో ఉన్నా కూడా వీళ్ళకి సంపద అనేది వస్తుంది, లక్ష్మీ యోగాలు అనేవి ఏర్పడతాయి. ఎందుకంటే కేంద్ర కోణాధిపతి అయిన 4th and 5th లార్డ్ ఆ కుంభంలో ఉంటే చాలు వాళ్ళంత సంపద వస్తుంది అనమాట. అలాగే ఏంటంటే శని తులాలోనే ఎగ్జాల్టేషన్ అవుతారు. సో తులాలో ఎగ్జాల్ట్ అయినా కూడా అంటే మనం మాట్లాడుకునేది ఈ తులా లగ్నం వాళ్ళ గురించి. సో దాంట్లో ఎగ్జాల్టేషన్ ఉంటే అక్కడున్నా లేకపోతే సెకండ్ హౌస్ మనకి వృశ్చికంలో ఉన్న చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే పరివర్తన అంటే టచ్ వచ్చిన ఇప్పుడు 9th లార్డ్ కానీ లేకపోతే 11th లార్డ్ కానీ లేకపోతే సెకండ్ లార్డ్ టచ్ వచ్చినా కూడాను చాలా సంపద వస్తుంది. బోల్డ్ అంత సంపాదించగలరు వీళ్ళు వీళ్ళ జీవిత కాలంలో. అలాగే నలుగురికి పెట్టగలరు, దాన ధర్మాలు కూడా చేస్తారా లేదా అనేది కూడా మనం చెప్పగలుగుతాం అనమాట. ఇందులోంచి వీళ్ళకి జనరల్ గా చెప్పుకోవాలి అంటే మనకి శుక్రుడు కూడా ఏంటంటే ఈ లగ్నం వాళ్ళకి అధిపతి శుక్రాచార్య అయ్యారు. అలాగే ఏంటంటే ఈయనకి డబుల్ లార్డ్షిప్ ఉంది, 8th లార్డ్ కూడా అయ్యారు అనమాట. సో ప్రాపర్టీస్ అవి ఉంటాయి. కొంతవరకు అంత ధనయోగం ఉంది అంటే నేను పర్సంటేజ్ చెప్తున్నాను కనుక అంత ఉంది అని చెప్పుకోలేము అనమాట. కొంచెం అంటే వాళ్ళ జాతకం బట్టి మళ్ళీ టైం బట్టి ఏదైనా జాతక రీత్యా మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే వీళ్ళకి చాలా బాగుండాలి అంటే శని బాగుండాలి వీళ్ళకి ఫస్ట్. ఈ జాతకులకి శని మంచి పొజిషన్ లో ఉంటే కనుక అంతులైన సంపద సంపాదిస్తారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ లార్డ్ కుజుడు ఎగ్జాల్టేషన్ కూడా 4th house శని ఇంట్లో అది కూడా చాలా బాగుంటుంది. అలాగే నీచభంగ రాజయోగాలు నేను చెప్పినట్టు 9th లార్డ్ సపోజ్ 9th లార్డ్ మనకి మెర్కురీ అయ్యారు. మెర్కురీ ఏమో మనకి ఏంటంటే దీంట్లో మనకి మీనంలో ఏమో డెబిలిటేషన్ అంటే నీచంలో పడతారు. నీచభంగ రాజయోగాలు ఉన్నా కూడా జూపిటర్ టచ్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది. 3rd and 6th లార్డ్ మళ్ళాను. కానీ ఈ జాతకులకి అంత జూపిటర్ టచ్ కన్నా మిగతా గ్రహాలు శని గ్రహం టచ్ వస్తే చాలా బాగుంటుంది. సంపద కూడా అంటే ఏంటంటే శని అనుగ్రహం ఉంటే బోళ్ళంత సంపద అనేది ఇస్తారనమాట. ఆయన ఎలా ఇస్తారో కూడా తెలియదు. మనం చెప్తాం కదా అది ఇండస్ట్రీస్ పెట్టి చిన్నగా పెట్టి బాగా పైకి వెళ్ళిపోయి సో ఇండస్ట్రియలిస్ట్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి అనమాట. అంతులని సంపద సంపాదిస్తారు. ఏ కొరత ఉన్నా కూడా కొరత కూడా తీరిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది, అలా ఉంటుంది అనమాట. బాగుంటుంది. శని బాగుండాలి, కుజుడు కూడా బాగుండాలి. ఎందుకంటే అలాగే లగ్నాధిపతి బాగుంటే కనుక ఎంతైనా జీవిత కాలంలో ఈ కాలంలో ఎస్పెషల్లీ సంపాదించవచ్చు. అలాగే ధనయోగాన్ని వాళ్ళు పరిపూర్ణంగా పొందుతారు. అలాగే లక్ష్మీ కటాక్షం అనేది వాళ్ళు పొందుతారు అనమాట.